ధనుస్సు రాశి వారికి ఈ నూతన సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు. అంటే జన్మ తేదీ, జన్మ సమయము, పుట్టిన స్థలము వీటి మూలకంగా జాతక చక్రం లోపల చంద్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి మన రాశి నిర్ధారణ అవుతుంది. ఒకవేళ జన్మ సమయము, జన్మ తేదీ ఇవన్నీ కూడాను సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు నామాక్షరాన్ని, అంటే వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. అది కూడాను శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది కాబట్టి ఏ, యో, బా, బి, బూ, ధ, భ, డ, బే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు. ధనుస్సు రాశి జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5. ఆదాయము వ్యయము రెండు కూడాను సమపాళ్లలో ఉన్నాయి కనుక ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలపై కొంత మనస్సు నిలపండి, ఖర్చులను తగ్గించుకోండి, మీకు సుఖకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం రాజపూజ్యం 1, అవమానం 5 ఉంది. అంటే అపకీర్తి ఎక్కువ ఉంది, అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఈ రాజపూజ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. మానవ ప్రయత్నము తప్పకుండా మనం చేయాలి. మానవ ప్రయత్నం చేసినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి రాజపూజ్యాన్ని పెంచుకోవడానికి, అంటే కీర్తి ప్రతిష్టలు, మాట పలుకుబడి ఇవన్నీ కూడాను సమాజంలో పెంచుకోవడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి అనేటువంటి విషయం మనకు ఈ నంబర్స్ మూలకంగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము ధనుస్సు రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహ గురువు. ఈ గురువు యొక్క సంచారము చాలా డామినేట్ చేస్తుంది. మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తూ, చెడు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు అనర్థాలు కూడాను కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి గ్రహము యొక్క స్థితి ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే షష్టమ స్థానం అవుతుంది. ఈ షష్టమ స్థానంలో గురు సంచారము ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనను చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. దీన్ని మీరు కొంత గమనించాలి. 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనతో ఉంటూనే మనతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో మనపైన ఒక ఈర్ష్య, అసూయము, ద్వేషభావం అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని మీరు గమనించి దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోవడము చాలా అవసరము. ఆత్మీయులు, జ్ఞాతులు, స్నేహితులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలను కోల్పోతారు. వాళ్లతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మూలకంగా అపనిందల పాలవుతారు. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉండడం మూలకంగా వృధా కాలయాపన గోచరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతవరకు మీరు వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఎఫర్ట్స్ కూడాను బాగా పెట్టాలి. అధిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి, తద్వారా అనారోగ్య సమస్యలు, కార్యభారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో వర్క్ లోడ్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలహాలు, ప్రారంభించిన ప్రతి పని లోపల కూడాను ఆటంకాలు, ఆలస్యము, నిర్ణీత సమయంలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి కాకపోవడం, ఇలాంటివన్నీ కూడాను కనబడుతున్నాయి. ఇవన్నీ కూడాను 14 మే 2025 వరకు ఉంది. ఇక 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు సప్తమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి
సమయము, సంచారము. కనుక ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పిల్లల యొక్క చదువు, విదేశీ ప్రయాణము, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాలకు చేసేటువంటి ప్రయత్నాలు మీరు సఫలీకృతమవుతాయి. ఈ సమయంలో సంపూర్ణంగా ఫలిస్తాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. చేయు వృత్తి బాగా కలిసి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా అభివృద్ధి గోచరిస్తుంది. అన్ని విధాలుగా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఎప్పటి వరకు అనంటే 18 అక్టోబర్ 2025 వరకు సప్తమ స్థానంలో బృహస్పతి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలతో సంచరిస్తున్నాడు. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానం మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆలస్యము, చేపట్టినటువంటి కార్యక్రమాలు నష్టపడతారు. ఆలస్యం ఏదో రకంగా మనకు ఆటంకాలు ఏర్పడడం మూలకంగా అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడము, ఆర్థిక భారం పెరిగిపోవడము, రుణాల బారిన పడడము, వీటన్నిటి మూలకంగా భయము, ఆందోళన, మానసిక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా వాగ్వివాదాలు, గ్యాప్ ఏర్పడము, బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టడం మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంత ప్రయత్నించి ప్లాన్ చేసి మనము పనులు చేసినప్పటికీ అదృష్టం అనేటువంటిది కలిసి రాకపోవడం మూలకంగా మీరు అసహనానికి గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృధా ప్రయాణాలు, ధన నష్టము, ప్రారంభించిన ప్రతి విషయంలోనూ ఆలస్యం గోచరిస్తుంది. ఇవన్నీ కూడాను 5 డిసెంబర్ 2025 వరకు ఉన్నాయి. ఇక 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రగత్య మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ సంచారము సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానంలో మళ్ళీ మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే 1 జూన్ 2026 వరకు 5 డిసెంబర్ 2025 నుండి సప్తమ స్థానంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలు, సంతోషంగా ఉంటారు, ఆనందదాయకంగా ఉంటారు, భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు సమయం లోపల మీరు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తి, అధికారులతో, తోటి వారితో మీకు అనుకూలత ఏర్పడుతుంది. స్నేహభావం పూర్వకంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. ఈ సమయం అన్ని విధాలుగా మీకు బాగా ఉంది. ఇది 5 డిసెంబర్ నుంచి 1 జూన్ 2026 వరకు ఉంది. ఇక శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ ఇబ్బందులను, కష్టాలను, ఆర్థిక నష్టాలను వీటన్నిటిని కూడాను మనకు కలిగించేటువంటి గ్రహం. ఈ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు, అంటే 3 జూన్ 2027 వరకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో శని చాలా ఇబ్బంది పెడతాడు. అర్ధాష్టమ స్థానం మూలకంగా మనము ఎంత కష్టపడినప్పటికీ సంతృప్తి లేకపోవడము, ఇంటి వాతావరణము మనకు అనుకూలంగా లేకపోవడము, భార్య పిల్లలతో ఇబ్బందులు, కుటుంబ పెద్దలతో సయోధ్య లేకపోవడము, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందకపోవడము, ముఖ్యంగా తల్లిదండ్రులతో విరోధం ఏర్పడము, ఇలాంటివి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు. తద్వారా అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు లోనవుతారు, అనాలోచిత పెట్టుబడులు చేస్తారు, తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, వాహనముల మూలకంగా ఖర్చులు, వృధా రిపేర్లు ముందుకు రావడము, ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, వీటన్నిటితో మానసికంగా అస్థిరత్వానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక శ్రద్ధతో పనులు చేసినట్టయితే కొంతవరకు మీరు ఈ ఫలితాలను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడాను అర్ధాష్టమ స్థానంలో ధనుస్సు రాశి వారికి శని ప్రతికూలంగా ఉన్నాడు. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము తప్పనిసరి. ఇక రాహువు కేతువులు ఎలా ఉన్నారు? రాహు కేతువుల యొక్క ప్రభావం కూడాను చాలా ఉంటుంది మన పైన. ఈ సంవత్సరము రాహువు 18 మే వరకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు.
ఇదే సమయంలో కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ రెండు గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు. ఈ అర్ధాష్టమ స్థానంలో రాహు మూలకంగా మనకు అనాలోచితంగా పనులు చేయడము, తద్వారా మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భయము ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దశమ స్థానంలో కేతు మూలకంగా డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ రావడము, చంచలంగా మనం ఏ డిసిషన్ కూడాను తీసుకోకుండా వృధా కాలయాపన చేయడము, చివరికి నష్టం జరగడము, శత్రువులతో, మనకు గిట్టని వారితో ఇబ్బందులు ఏర్పడము, చేసేటువంటి వృత్తి లోపల మనకు కాంపిటీటర్స్తో మనకు ఇబ్బందులు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడాను దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతాయి. ఓవరాల్గా 18 మే వరకు ఇద్దరు కూడాను రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ఇక 18 మే తర్వాత సంవత్సరాంతం కూడాను తృతీయ స్థానంలో రాహువు, నవమ స్థానంలో కేతువు. రాహువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. కొంత ఇంటిలో వాతావరణం అనుకూలంగా ఏర్పడుతుంది, సంతృప్తికరంగా ఉంటారు, కొన్ని ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి. ఇక నవమ స్థానంలో కేతు మూలకంగా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం మూలకంగా మనము కోర్టులకు తిరగవలసినటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకోవడము, సమాజంలో కొంత మంచి పేరును సంపాదించుకోవడానికై ప్రయత్నాలు చేయండి. అంతకు ముందు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, పలుకుబడికి భంగం వాటిల్లేటువంటి అవకాశాలు కూడాను ఈ నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు కలుగుతాయి. కాబట్టి వీటిని అధిగమించడానికి ఆధ్యాత్మికంగా కొంత మీరు డెవలప్ చేసుకోండి. భగవంతుడి పైన భక్తిని పెంచుకున్నట్టయితే మీకు ఈ కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు భగవానుడు 6, 8 స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. కొంత సమయంలో సప్తమ స్థానంలో ఉన్నాడు. ఆ సమయాన్ని కూడాను మీకు నేను చెప్పాను. మిగతా సమయంలో 6వ స్థానంలో, తర్వాత 8వ స్థానంలో, షష్టమ, అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు గురువు. కనుక గురు ప్రీత్యర్థమై గురు జపాలు, దానము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము ఇవి తప్పకుండా చేయండి. ఇక శని కూడాను అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో శని మూలకంగా కూడాను ఇబ్బందులు తప్పవు. ఆ శని భగవానుణ్ణి మీరు అనుగ్రహం చేసుకోవడానికి హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీకు భయము ఇవన్నీ కూడాను లేకుండా ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. రాహు కేతువుల ప్రీత్యర్థమై లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, మూల మంత్రాలను జపించుకోండి. ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహముతో గ్రహాలు అరిష్ట స్థానాలలో ఉన్నప్పుడు కలిగే దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడుతాడు. శుభం.